హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్న ట్రాన్స్కోడ్ సొల్యూషన్స్లోకి వచ్చాం. ఇక్కడ మనకి డాక్టర్ మధుసూదన్ గారి చేత మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చే రకరకాల స్టూడెంట్స్ అంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్తో వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి టైం గురించి కానీ అంటే టైం మేనేజ్మెంట్ కానీ యాక్యురసీ కానీ అండ్ జాబ్స్ని ఎలా క్రాక్ చేయాలి అనే దాని విషయంపై డాక్టర్ మధుసూదన్ గారు ఎలా ట్రైన్ చేస్తారు అనే దాని గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే మేడం. సో లాస్ట్ టైం మనం కాన్వర్సేషన్ చేసినప్పుడు మీరు స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేస్తారో తెలుసుకున్నాం. అండ్ స్టూడెంట్స్ని కలిసాక కూడా వాళ్ళు ఎలా స్కోర్ చేశారు అండ్ మీరు వాళ్ళని ఎలా జాబ్కి ప్రిపేర్ చేస్తున్నారు ట్రైనింగ్ అండ్ ఆల్ అవన్నీ కూడా మాట్లాడి నేను తెలుసుకున్నాను. యాక్చువల్లీ అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు. అంటే నాన్ మెడికల్ ఉంటున్నారు, మెడికల్ వాళ్ళు కొంతమంది ఉంటున్నారు, అండ్ కొంతమంది ఏంటంటే చదవాలా అనే మైండ్ సెట్ తో కొంచెం లేజీ మైండ్ సెట్ తో ఉంటున్నారు. అండ్ హౌస్ వైఫ్స్ వస్తున్నారు, అంటే ఎప్పుడు స్టడీస్ ఆపేసి మళ్ళీ ఇప్పుడు కోడింగ్ నేర్చుకొని జాబ్ జాయిన్ అవుదాము అనే దాని మీద అలా కొంచెం మంది హౌస్ వైఫ్స్ వస్తున్నారు, స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు యాక్యురసీ అండ్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అదే మనకి మెయిన్ గా ఎగ్జామ్ ని క్రాక్ చేయడానికి కానీ లేదంటే జాబ్ పర్పస్ కి కూడా అది యూజ్ అవుతుందని అన్నారు కదా. సో ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడెంట్స్ ని మీరు ఆ టైం మేనేజ్మెంట్ కానీ యాక్యురసీ కానీ జాబ్ ని వాళ్ళు క్రాక్ చేసే విధంగా ఎలా ట్రైన్ చేస్తారు? మీరు పర్టికులర్ గా ఎందులో కేర్ తీసుకుంటున్నారు వాళ్ళకి? మేము 20 years బ్యాక్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు we faced lot of challenges. ఏంటి అని అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వస్తారు, కరెక్ట్, అండ్ డాక్టర్స్ వస్తారు, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి, అలాగే బీకామ్, బిఎస్సి, బిఏ, హౌస్ వైఫ్స్ అంటే దాదాపు ఒక 7-8 years క్రితం స్టడీస్ వదిలేసి ఉంటారు, 7-8 years నుంచి చదువుతూ ఉండరు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ వచ్చేవాళ్ళు. అండ్ కొంతమంది పిల్లల్ని వదిలేసి కూడా వస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్ ఉంటది. యాక్చువల్లీ కిడ్స్ ని చూసుకోవాలి అనే దాని మీద కూడా హాఫ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటది. సో ఫస్ట్ 20 years బ్యాక్ మేము ఇలా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసిన మాట వాస్తవమే. కానీ ఈ మధ్యలో ఏంటంటే మాకు వచ్చిన చాలా ఎక్స్పీరియన్సెస్ వల్ల వీ లర్న్డ్ ఎ లాట్. సో ఇలా నేర్చుకోవడం ద్వారా మేము ఎవరెవరికి ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎవరెవరికి ఎలా ట్రైనింగ్ చేస్తే బాగుంటుంది అని ఒక డెసిషన్కి వచ్చాం. సో యాక్చువల్గా ఏంటంటే జాబ్కి పోయే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. జాబ్కి పోయే వాళ్ళ దగ్గరికి మనకి 8 to 9:30 బ్యాచ్ ఉంటుంది. 9:30కి ట్రైనింగ్ అయిపోద్ది, 9:30 తర్వాత వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు. అదే హౌస్ వైఫ్స్ అనుకోండి, హౌస్ వైఫ్స్ 8 o'clock రాలేరు కదా, వాళ్ళకి ఇంట్లో పొద్దునే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ పిల్లల్ని రెడీ చేయాల్సి ఉంటుంది, హస్బెండ్కి బాక్స్ కట్టాల్సి ఉంటుంది, సంథింగ్. సో ఇలాంటి వాళ్ళకంతా మేము ఏం చేస్తామంటే 10 o'clockకి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో వాళ్ళు 10 to 11:30 వాళ్ళ పనులన్నీ చేసుకొని బ్యాచ్కి రావచ్చు. 10 to 11:30 అలా వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఎంత ప్రొఫెషనల్స్ వచ్చినా, ఎంత బీకామ్, బిఏ ఇలాంటి స్టూడెంట్స్ వచ్చినా మనం ట్రైన్ చేసే విధానం ఎలా ఉంటుందంటే బిఏ, బీకామ్ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ట్రైన్ చేస్తాం. విచ్ మీన్స్ అంటే వాళ్ళకి ఏం తెలియదు కంప్లీట్లీ మెడికల్ గురించి అని అనుకోని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేడం, సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటారు, కానీ ఇది సైన్స్ కాదు, మెడిసిన్, ఇద్దరు ఒకటే. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అనుకుంటారు మాకు తెలుసు అని, కానీ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. సో నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా మేము బేసిక్ ABCDs దగ్గర నుంచి ట్రైన్ చేస్తున్నట్టుగా మొదలు పెడతాం. అంటే ఎలాగా అంటే ఇప్పుడు కార్డియో అంటే హార్ట్, నెఫ్రో అంటే కిడ్నీ, హెపటో అంటే లివరు, అక్కడి నుంచి మొదలు పెడతాం. వాళ్ళు ఆ స్టేజ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. ఆ స్టేజ్ నుంచి నేర్చుకొని అడ్వాన్స్డ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మా ట్రైనింగ్ లో ఏం చేస్తాము అని అంటే కొన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత టెస్ట్లు పెట్టడం, దాని తర్వాత ఇప్పుడు మొబైల్ యాప్ లో వాళ్ళకి క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు మొబైల్ యాప్ లో టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే టెస్ట్లు అయిపోయిన తర్వాత కొంతమందికి 50 marks టెస్ట్ పెట్టామనుకోండి, కొంతమందికి 40 above వస్తాయి, కొంతమందికి 20 వస్తాయి, కొంతమంది 30 వస్తాయి. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ రిపిటేషన్ టెస్ట్లు పెట్టడం. ఓకే, వాళ్ళకి వాళ్ళు ఎంత స్కోర్ చేశారు దాన్ని బట్టి వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తుందని మీకు తెలుస్తుంది కాబట్టి టెస్ట్లు పెట్టడం. అండ్ కొంతమంది మరీ డల్ గా ఉన్న వాళ్ళకి అదే ఎగ్జామ్ ని 2-3 సార్లు రాపించడం. ఇలా డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అట్లాంటప్పుడు మీకంటే పర్టికులర్ స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ మీద మీకు ఫోకస్ ఉంటుంది. అయితే ఎవ్రీ ఇండివిజువల్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడున్న ఎగ్జామ్ 4 hours ఎగ్జామ్.
అంటే మన ఇండియన్ ఎగ్జామ్స్ మొత్తం 10th క్లాస్ నుంచి ఐఏఎస్ వరకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా 3 hours ఎగ్జామ్ అంది. ఇప్పుడు 4 hours ఎగ్జామ్ ఉంటుంది, ఏఏపిసి సిపిసి ఎగ్జామ్. కానీ ఇంతకు ముందు 5 hours 40 minutes అంటే 6 hours ఎగ్జామ్ ఉండేది ఇంత ముందు. 2022 దగ్గర నుంచి దీన్ని 4 hours కి కుదించారు. అయితే ఏదైనా సరే మనకు 3 hours కంటే ఎక్కువే కదా, కానీ ఈ 4 hours టైం అనేది వీళ్ళకి ఎగ్జామ్ రాయడానికి సరిపోదు. సో దీనికోసం మనం చాలా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ అంటాం కానీ అది పేపర్ లాగా ఉండదు, ఒక పెద్ద బుక్ లాగా ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్ ని వాళ్ళు 4 hours లో అనలైజ్ చేసి ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని క్వశ్చన్స్ అని ఏమన్నా ఉంటుందా? 100 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి మనం 2 minutes టైం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ కి 2 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసాము అని అంటే మిగతా క్వశ్చన్స్ కి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, టైం ఉండదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మేము ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు స్టూడెంట్ కి నేను 4 hours టైమింగ్ ఇస్తాను ఎగ్జామ్ రాయడానికి. దాని తర్వాత ఏం చేస్తాను, ఒక టెస్ట్ అయిపోయిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను 3 hours టైం ఇస్తాను. యాక్చువల్ గా 4 hours టైము, కానీ నేను 3 hours టైం ఇస్తాను. సో 3 hours టైం ఇస్తాను, ఆ 3 hours లోనే వీళ్ళు రాయాలి. ఇక్కడ నా ఆలోచన ఏంటి అని అంటే, ఇక్కడ 3 hours లో ఎగ్జామ్ రాయగలిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత 4 hours అనేది వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఓకే, తక్కువ టైం నే క్రాక్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు కొంతమంది లాస్ట్ బ్యాచ్ లో కొంతమంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తారు, సార్ మాకు 3 hours సరిపోవట్లేదు అనేసి. నేను నెక్స్ట్ ఎగ్జామ్ ఏం చేశానంటే 2.5 hours ఇచ్చాను. సో 2.5 hours ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే 3 hours సరిపోతుంది అని అంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఇక్కడ ఎంత తక్కువ టైంలో వాళ్ళకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి మనం ట్రై చేస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మోర్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఓకే, సో టైం మేనేజ్మెంట్ చేయడం అనేది ఈ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ అనేది చేస్తాం. దాని తర్వాత యాక్చువల్ గా కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వీళ్ళు ఏంటి కొన్ని రోజులుగా చదువుతూ ఉండరు. కానీ ఈ హౌస్ వైఫ్స్ కి చదవకపోయినా కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మెయిన్. ఎందుకంటే ఇన్ని రోజులుగా చదవలేదు వాళ్ళు, ఇప్పుడు ఏదో కొత్తగా సాధిద్దామని వచ్చారు. సాధిద్దామని వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో సాధించాలని ఉంటుంది. ఏ పని చేయడానికైనా అదొకటి సరిపోద్ది, మనం అజీల్ ఒకటి సరిపోద్ది. నాట్ ఓన్లీ మెడికల్ కోడింగ్, ఎనీథింగ్. సో ఓన్లీ థింగ్ ఈజ్ దట్ జీల్, ఆ ఫైర్ అంటాం చూసారా, ఆ ఫైర్ ఉంటుంది వాళ్ళలో. మేము ఏదో సాధించాలి, మా ఇంట్లో మేము ఏదో చూపించాలి అని, ఆ ఒక్క ఫైర్ సరిపోద్ది ఏం చేయడానికైనా. సో హౌస్ వైఫ్స్ తోని ఏమీ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు చాలా బాగా చదువుతారు. ఓకే, చాలా బాగా చదువుతారు, చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళని అడుగుతారు ఇంటర్వ్యూలో ఏమని, మీకు పిల్లలు ఉన్నారా, మీన్ వాళ్ళు చూసేది ఏంటంటే వీళ్ళు జాబ్ కి రావడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి. అంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, లైక్ అంటే రీజన్స్ ఉంటాయి, జెన్యూన్ రీజన్స్ మేబీ, అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చిన్న పిల్లల్ని మేనేజ్ చేసేది ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు అని అంటుంటారు. సో వీటన్నిటికీ ఇంటర్వ్యూలో వీళ్ళు ఎలా సమాధానాలు చెప్పాలి అవన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఒక్కొక్క చాప్టర్ అయిపోగానే దాని మీద అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ అంటే వాళ్ళు మేము చెప్పిన ఇంపార్టెంట్ కోడ్ నంబర్స్ అన్ని మళ్ళీ రాయడం, అట్లా మళ్ళీ చదవడం, మళ్ళీ వచ్చి తర్వాత ఇక్కడ దాని మీద వర్కౌట్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఈ మెడికల్ కోడింగ్ అనేది అన్ని కోడ్లు ఇవ్వడం లాంటిది. ఇది చాలా డ్రై సబ్జెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఈ డ్రై సబ్జెక్ట్ ని మనం వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ గా చెప్పాలి అని అంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పడం చాలా అవసరం. సో నేను ఎలా చెప్తాను స్టూడెంట్స్ కి అంటే, స్టూడెంట్ ఒక కోడ్ నంబర్ చెప్పినప్పుడు కానీ లేకపోతే ఒక సినారియో చెప్పినప్పుడు కానీ, అండ్ ఐ టేక్ రియల్ టైం లైఫ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. ఈ లైఫ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు మర్చిపోవడానికి అసలు పాసిబిలిటీ ఉండదు. అంటే ప్రతి క్వశ్చన్ కి యు విల్ రిలేట్ టు ద లైఫ్ టైం సినారియోస్. లైఫ్ టైం సినారియోస్ రిలేట్ చేస్తాం. లైఫ్ టైం సినారియోస్ రిలేట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మర్చిపోవడానికి పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక మాట చెప్తారు, సార్ ప్రతి క్వశ్చన్ చేసేటప్పుడు నాకు మీరే గుర్తొస్తారు అనేసి. ఎందుకు అని అంటే, ఆ క్వశ్చన్ వాళ్ళు చూడగానే వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పామో అది గుర్తొస్తుంది. అది ఎప్పుడైతే గుర్తుంటుందో వాళ్ళకి ఆ క్వశ్చన్ తప్పు చేయడానికి అసలు పాసిబిలిటీనే ఉండదు. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కి 100 మార్క్స్ కి 4 hours టైం ఉంటుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తారు అని అంటే, సార్ నేను ఫస్ట్ 90 questions చేశాను, లాస్ట్ 10 questions వదిలేశాను అన్నాడు అనుకోండి. ఆ స్టూడెంట్ డెఫినెట్ గా ఫెయిల్ అవుతాడు. ఎందుకు అని అంటే, తను ఎగ్జామ్ రాసింది 90 questions-కే, లాస్ట్ లో 10 questions ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ ఆయన 10 questions కనీసం కూడా చూడలేదు. కానీ ఇంకొక స్టూడెంట్ వచ్చి, సార్ నేను మొత్తం అన్ని క్వశ్చన్లు చేశాను
కానీ 80 ఆన్సర్ చేశాను, 20 క్వశ్చన్లు ఆన్సర్ చేయలేకపోయాను అన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ పాస్ అవుతాడు. ఎలా అనేది ఇది లాజిక్. సో ప్రీవియస్ సినారియోలో ఏంటి అని అంటే ఆయనకు వచ్చిన క్వశ్చన్ అయినా రాని క్వశ్చన్ అయినా ఓన్లీ 90 క్వశ్చన్లే చేస్తాడు. అంటే ఆయన ఎగ్జామ్ రాసిందే 90 క్వశ్చన్స్కి, అందులో నుంచి 70 రావాలి. సో అందులో తప్పులు ఉండొచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సెకండ్ స్టూడెంట్ తను వచ్చిన క్వశ్చన్లు 80 రాశాడు, రాని క్వశ్చన్లు 20 వదిలేశాడు. ఓకే, రాని వదిలేశారు. అన్ని రాండమ్లీ అటెండ్ చేశాడు, అతనేమో వచ్చినవి చేశాడు. సో 80 క్వశ్చన్లు కాన్ఫిడెంట్ గా చేసినప్పుడు 70 రావడానికి పాసిబిలిటీ ఉంటది. ఒకవేళ 70 రాలేదు, 65 వచ్చాయి అనుకుందాం, మిగతా 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 20 క్వశ్చన్స్ లో లా ప్రాబిలిటీ ఉంటది. లా ప్రాబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు హెడ్ అండ్ టైల్ వేసాం అనుకోండి, 50% ఆఫ్ ద ఛాన్సెస్ యూ విల్ విన్, 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఐ విల్. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ లో ఆయన వదిలేసి రాకూడదు, ఏదో ఒకటి పెట్టి రావాలి. నెగిటివ్ మార్క్ ఉండదు కాబట్టి ఈ 20 క్వశ్చన్స్ లో యాజ్ పర్ లా ప్రాబిలిటీ కనీసం 5 to 6 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి మినిమం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ స్టూడెంట్ ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసే మెథడ్ నేను చెప్తాను. మినిమం 2 ఆప్షన్స్. ఎంత డల్ స్టూడెంట్ అయినా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాడు. అంటే 20 క్వశ్చన్స్ రాలేదు అన్నాం అనుకోండి, అందులో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసాం అనుకోండి, అప్పుడు ప్రాబిలిటీ 50% అవుతుంది. ఓకే, ఎందుకు? ABCD 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రాబిలిటీ 25%. అదే 2 ఆప్షన్స్ ఎగిరిపోయాయి అని అంటే మన కౌన్ బరే కరోడ్పతిలో లాగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? 50% ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు 20 క్వశ్చన్స్ లో 10 కరెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్ కి ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళాలి, మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ కి రావాలి, మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళాలి. అలా కనీసం 2 to 3 టైమ్స్ క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలి. అంతేకాని ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలు పెట్టి లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఈ ట్రైనింగ్ ఇస్తాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు లైఫ్ లో మనం ఎవరితో గొడవ పడాలి, ఎవరితో గొడవ పడకూడదు అనేది మనకు చాలా క్లారిటీగా తెలుసు. మనం ఎప్పుడు బలవంతుడితో గొడవ పడవు. ఓకే, సో వాడు బాగా బలవంతుడు అనుకోండి, మనం రెస్పెక్ట్ ఇచ్చి పక్క వెళ్ళిపోతాం, అవునా? అలాగే క్వశ్చన్లలో కూడా కొన్ని బలవంతుడైన క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్ తో గొడవ పడుతూ కూర్చుంటే ఎగ్జామ్ ఇదైపోతుంది. సో స్టూడెంట్ కి మెయిన్ గా చెప్పేది ఏంటంటే, జనరల్ గా స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ క్వశ్చన్ ఎందుకు రాదో చూద్దాం అని అంటారు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఈగోయిస్టిక్, రైటా? సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ క్వశ్చన్ ఎందుకు రాదో చూద్దాం అంటారు, అది రాదు. వీళ్ళు అక్కడే ఉండిపోతారు. సో నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక క్వశ్చన్ రాలేదు అని అంటే దానికి రెస్పెక్ట్ ఇచ్చే, ఓకే, అక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్. దాని తర్వాత లాస్ట్ లో టైం మిగిలినప్పుడు మళ్ళీ వచ్చి దాంతో గొడవపడు. అండ్ ఐ నో వన్ క్వశ్చన్ మే స్పాయిల్ ద స్టూడెంట్ టోటల్ ఎగ్జామ్. ఎందుకు అని అంటే he is fighting with that particular question. Mind akkade undipondi. Time, it will squeeze your mind, it will squeeze your energy, it will squeeze your time. These 3 things will be spoiled. Main konni chinna tips నేర్చుకుంటే స్టూడెంట్ ఎగ్జామ్ చాలా ఈజీగా క్రాక్ చేస్తాడు. అండ్ ఎవరైతే ఫెయిల్ అవుతారో వీళ్ళు ఏదో పెద్ద మిస్టేక్స్ చేసి ఫెయిల్ అవ్వరు, చాలా సింపుల్ మిస్టేక్స్. ఒక్క క్వశ్చన్ దగ్గర ఒక స్టూడెంట్ 10 minutes స్పెండ్ చేశాడు అనుకోండి, నో నీడ్ టు థింక్ అబౌట్ ద ఎగ్జామ్. ఎందుకు? ఒక క్వశ్చన్ కి మీరు 2 minutes మాత్రమే స్పెండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. 2 minutes కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్ కి, కొంతమంది స్టూడెంట్స్ కి ఫస్ట్ క్వశ్చన్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ క్వశ్చన్ చేయకపోతే సెంటిమెంట్, ఏమవుతుందో కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ చేయలేదంటే మిగతాది చేయలేమేమో సంథింగ్. అలా ఏముండదు. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు ఉంటాయి, లాస్ట్ క్వశ్చన్ కూడా అన్నే మార్కులు ఉంటాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అ డిఫికల్ట్ క్వశ్చన్, ఫస్ట్ రెస్పెక్ట్ దట్ క్వశ్చన్, లీవ్ దట్ క్వశ్చన్ అండ్ గో ఫర్ దట్. లాస్ట్ లో ఏదైనా ఉంటే వచ్చి దాంతోనే మనం చేసుకోవాలి. సో ఇలాంటి టిప్స్ చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పి ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు స్టూడెంట్ కనీసం 2 సార్లు తిరగాలి, అట్లీస్ట్ 2 times. కొంతమంది 3 times కూడా తిరుగుతారు. ఓకే, సో ఫస్ట్ రాని క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ అన్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి, లాస్ట్ వరకు చేసుకోవాలి. మళ్ళీ రెండోసారి మీడియం క్వశ్చన్ చేసుకోవాలి. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి టఫెస్ట్ అన్నవి లాస్ట్ లో పట్టుకోవాలి, అటెంప్ట్ చేయాలి. అప్పుడు ఓకే, అది ఇంకా రాలేదు, ఏదో ఒకటి పెట్టేసి వర్క్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ టిప్స్. సో ఈ ఒక్క టిప్ కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టిప్స్ చెప్పడం, టైం మేనేజ్మెంట్ అండ్ క్వశ్చన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మీరు చెప్పారు. లైవ్ ఇన్సిడెంట్స్ మీరు అటాచ్ చేస్తారని చెప్పి, అండ్ వాళ్ళకి టెస్ట్లు పెడుతున్నారు అన్నారు. లైక్ వాళ్ళకి ఆల్రెడీ డైరెక్ట్ వాళ్ళకి పంపించకుండా మాక్ టెస్ట్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్పారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇప్పటి వరకు మనం రాసిన టెస్ట్లన్నీ 10th క్లాస్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఓపెన్ బుక్ సిస్టమ్ కాదు. ఒకవేళ
మనకు డిగ్రీలో కానీ 10th క్లాస్లో కానీ బుక్స్ ఇచ్చి రాసుకోమని చెప్తే మనం ఏం చదవాల్సిన అవసరం లేదు కదా. యాక్చువల్గా మనం వెళ్ళి చూసే రాసుకునే వాళ్ళం కదా. ఇక్కడ ఏంటంటే బుక్స్ ఇచ్చి రాసుకోమనే ఎగ్జామ్ విచ్ ఈస్ సెట్ టు బి ఓపెన్ బుక్ సిస్టమ్. ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ మెథడాలజీ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. బుక్స్ ఇవ్వకుండా ఇచ్చే మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బుక్స్ ఇవ్వలేదు అనుకోండి, మనం చూస్తూ ఉంటాం 10th క్లాస్ పిల్లడు ఎగ్జామ్కి వెళ్తూ ఉంటాడు, ముందు వాళ్ళ ఫాదర్ బైక్ తోలుతూ ఉంటాడు, వెనక ఈ పిల్లడు కూర్చొని తెగ చదివేస్తాడు. ఎందుకు? వీడికి ఏదో డౌట్ వచ్చి ఉంటే ఆ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు అని. సో అప్పటికప్పుడు ఎక్కిచ్చేసుకుని మైండ్లోకి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే అది కక్కేసి మర్చిపోవడం. కానీ ఇక్కడ ఓపెన్ బుక్ సిస్టంలో అలాంటి సిచ్యువేషన్ ఉండదు. ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే బుక్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి యూ షుడ్ నో ద మెథడాలజీ. అసలు దాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటే, ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే. ఓకే, సో ఫస్ట్ ఆ స్కిల్ ఏంటి అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్ వచ్చిందా, ఆ క్వశ్చన్ వచ్చిందా అవసరం లేదు. ఏ క్వశ్చన్ వచ్చినా బుక్ లో ఉంది, బుక్ మన దగ్గర ఉంది, ఎగ్జామ్ లో ఓపెన్ చేస్తాం, చూస్తాం, రాసుకుంటాం. ఓకే, సో ఇలా వాళ్ళకి స్కిల్ ని డెవలప్ చేయడం మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఏవి ఉన్నా కానీ ఇంపార్టెంట్ ఈ టెక్నిక్స్ అండ్ టిప్స్ అని అంటారు. యాక్చువల్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కంటే కూడా వాళ్ళకి కావాల్సింది కామన్ సెన్స్. కామన్ సెన్స్, అనలైటికల్ స్కిల్స్. అనలైటికల్ స్కిల్స్ ఇన్ ద సెన్స్ సింపుల్ అనలైటికల్ స్కిల్స్ సరిపోతాయి. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే ఉంటుంది. ఎక్స్రే ఆఫ్ చెస్ట్ <3 views అని అన్నాడు అనుకోండి. <3 views అన్నప్పుడు 1 view is less than 3 views, 2 views is less than 3 views, but 3 views is not less than 3 views. ఓకే, సో ఇప్పుడు 3 views అనే ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ <3 views ఉంటుంది కాబట్టి అక్కడ 3 views అనే మాట ఉంది కాబట్టి వీళ్ళు 3 views కూడా నెంబర్ ఇస్తారు, which is wrong. So simple things will make a lot of difference. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఆఫ్ 3 views అని అంటాడు. మినిమం ఆఫ్ 3 views అన్నప్పుడు ఇది ఈ మినిమం అనేది చదవడు, 3 views అవుతాడు. 4 views అని అన్నప్పుడు వేరే కోడ్ నెంబర్ ఏమో అనుకుంటాడు. ఇప్పుడు మినిమం ఆఫ్ 3 views అన్నప్పుడు 4 views అయినా మినిమం ఆఫ్ 3 నే, 5 views అయినా మినిమం ఆఫ్ 3 నే, 10 views అయినా ఎనీథింగ్ ఈజ్ మినిమం ఆఫ్ 3. 3 or 3 plus is మినిమం ఆఫ్ 3 views. సో ఇలా సింపుల్ థింగ్స్ ని వాళ్ళు అనలైజ్ చేయగలిగితే, బుక్ ఉంటుంది కాబట్టి ఏ కోడ్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బుక్ చూడడం చేయడం. సో దిస్ ఇస్ ద థింగ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఎలా ట్రైన్ చేస్తారు అవన్నీ కూడా చక్కగా చెప్పారు. వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు క్లియర్ చేసుకుని ఈ డెమో క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఈ లైక్ ఈ డౌట్స్ అన్ని వాళ్ళకి తెలిస్తే, అంటే ట్రైనింగ్ ఇస్తారు అందరూ అని అనుకుంటారు కానీ ఎలా ట్రైన్ చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఏదో పెట్టేసుకున్నాము, ట్రైన్ చేస్తాము, జాబ్స్ వచ్చేస్తాయి అనకంటే, సో ఏ ఇన్స్టిట్యూట్ ఏం ఇస్తుంది అనేది వాళ్ళకి ఇంకా బాగా తెలిస్తే జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా ఈజీగా గైడెన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.